మనకిప్పుడు షష్టగ్రహ కూటమి వచ్చిందండి. ఏప్రిల్ నెల 2025 సంవత్సరంలో మనకి ఈ యొక్క రాశి ఫలితాలను ప్రతి వారి యొక్క రాశి ఫలాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను చెప్తున్నాను. ముందుగా మనకి ఏప్రిల్ నెలలో ఉండేటటువంటి గ్రహస్థితి మనకి ఏ విధంగా ఉంటుందంటే, మొన్నటిదాకా షష్టగ్రహ కూటమి బుధ, రాహు, శని, రవి, ఆ తర్వాత శుక్ర గ్రహాలు మీనరాశిలో ఉండడం, ఆ తర్వాత గురుగ్రహము వృషభ రాశిలో ఉండడము, కేతువు కన్యారాశి, ఆ తర్వాత చక్కగా మనకి కుంభరాశిలో శని గ్రహాలు ఉంటున్నాయి కదా. ఇప్పుడు ఏప్రిల్ నెలలో మనకి మారేది ఒకే ఒక గ్రహం అండి. మార్చి 29న 2025 సంవత్సరంలో మనకి శని మారుతున్నాడు కుంభరాశి నుంచి మీనరాశికి. ఇక మిగతా గ్రహాలన్నీ కూడా యథాతథంగా ఉన్నాయి, మేజర్ గ్రహాలు. కాబట్టి ఈ యొక్క మార్చి 14 తర్వాత మనకి ఏప్రిల్ 14 వరకు రవి మీనరాశిలో ఉంటాడు. ఈ విధంగా మనం కనుక విశ్లేషణ చేసుకుంటే ప్రతి రాశిలో కూడా కొన్ని మార్పులు జరుగుతున్నాయండి. అసలు ఈ యొక్క మార్చి 30వ తేదీ నుంచి ఉగాది వచ్చింది. ఆ ఉగాదిలో మనకి అంతకు ముందే సూర్యగ్రహణము, ఆ తర్వాత అమావాస్య వచ్చింది. ఈ ఉగాది తర్వాత మొత్తం 12 రాశుల వారికి అనేకమైనటువంటి మార్పులు మనకి సంభవించాయి. ఈ విధంగా ఈ మార్పుల్లో చాలామంది ఈ యొక్క రాశుల వారు అక్రమ సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు వదిలేసుకోవడము, కొంతమంది కొత్తగా అక్రమ సంబంధాలు కల్పించుకోవడం. ఎంత మంచి చెప్పినప్పటికీ కూడా గురువులు చెప్తున్నారు, ఆనరబుల్ జడ్జెస్ చెప్తున్నారు, పోలీసు వాళ్ళు చెప్తున్నారు, ఇళ్లలో వాళ్ళ తల్లిదండ్రులు అంతా చెప్తారు, అయినా కూడా తెలియకుండా వాళ్ళు మేనేజ్ చేస్తున్నారనమాట. ఈ ఫోన్స్ వచ్చేసి వీటితో చాలా ఈజీ అయిపోయింది ఇలాంటివన్నీ కూడా. అలాగే ధన ఆదాయాల విషయం దగ్గరికి వచ్చేసరికి మరి భారతదేశంలో ఉండాలా, మనం చక్కగా చదివినటువంటి చదువును మనం మంచిగా చక్కగా దేశానికి అంకితం చేద్దాం అనేటటువంటి స్పృహ లేకుండా మొత్తం అందరూ కూడా ఏం చేస్తున్నారంటే, విదేశాలకు వెళ్ళాలా, అమెరికా వెళ్ళాలా, ట్రంప్ అడ్డొచ్చినా సరే మనం వెళ్ళిపోవాలి, వేరే దేశాలకు వెళ్ళిపోవడానికి మనమే ఐడియా ఇస్తున్నాం. బాబు ట్రంప్ ఆయన రావద్దు, వద్దు మర్రో అని అన్నం పెడుతుంటే మీరు ఎందుకు వేరే దేశాలకు పోండి అని మనమే ఐడియాలు ఇస్తున్నాం మాస్టర్లు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా మీరు సంతానం లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళ మన శుక్ర మూడ వెళ్ళిపోయింది 28వ తేదీతో మార్చి. కాబట్టి గ్రహాలన్నీ కూడా పటిష్టంగా పనిచేయడం ప్రారంభించాయి. మొత్తం 12 రాశుల వారికి కూడా ఏ వ్యాపారాలు మనం స్టార్ట్ చేసుకోవాలి, ఏ వ్యాపారాల్లో మనం సక్సెస్ అవుతాం, వీటన్నిటికీ కూడా మూల కారణం ఎథిక్స్, మారల్స్. ఇవి లేకుండా మీరు ఎంత పునాదులు వేసుకున్నప్పటికీ కూడా మీకు జరగవు. ఏమన్నా గురుగారు మీరు చెప్పినట్టు వింటామండి, మేము చాలా చక్కగా చేసుకుంటామండి, ఏ రెమెడీస్ చెప్పండి అని చాలామంది అడుగుతూ ఉంటారు. గురువు అనేది మీ ఇష్టం వచ్చినట్టుగా ఆ పదాన్ని ప్రయోగించకూడదు నాయన. గురువు అనేది సంథింగ్ వెరీ హై అనమాట. అది ఆ లెవెల్లో చాలా జాగ్రత్తగా మనం గురువు అనేటటువంటి మనం నమ్మామనుకోండి, ఆ మాట ఇచ్చామనుకోండి గురువు అని, ఆ గౌరవం ఇవ్వాలా. శ్రీకృష్ణ పరమాత్మ సాందీపని మహర్షిని గురువుగా ఆయన చెప్పినప్పుడు ఆయన ఏది చెప్తే అది చేసేవాడు అనమాట. అంత గౌరవం ఉండాలి. అలాగే మనకి ఈ యొక్క చాలా కంత్రి తెలివితేటలు ఎక్కువైపోయినాయండి జనాలకి. యూట్యూబులు చూసేసి ఈడేం చెప్పాడు, ఆ జ్యోతిష్కుడు ఏం చెప్పాడు. ఇప్పుడు కోయోడు కూడా చెప్తున్నాడు, ఆడు ముందు బ్రహ్మశ్రీ అని పెడుతున్నారు ఛానల్ వాళ్ళు, ఏంటంటే వ్యూస్ కావాలని చెప్పి. కోయోడుకు బ్రహ్మశ్రీ ఏంటండి, ప్రపంచ ప్రఖ్యాత అని ఒకడు పెట్టుకుంటాడు, ఐకాన్ ఆస్ట్రాలజర్ అని ఒకడు పెట్టుకుంటాడు. ఇలా రకరకాల ఎవడు లెజెండరీస్. వీళ్ళంతా ఏం చదివారు అసలు, వీళ్ళ గురువులు ఎవరు అసలు వీళ్ళు? సో ఈ విధంగా మనకి అండ్ వాట్ దే ఆర్ టెలింగ్, వీళ్ళు ఏం చెప్తున్నారండి, జ్యోతిష్కులందరినీ మెస్మరైజ్ చేసేసాం, ఎప్రడైజ్ చేసేసాను, నా దగ్గరికి వచ్చేస్తారు, నేను చాలా గొప్ప, నేను ఈ మందు ఇస్తాను, మరుగు మందు ఇస్తాను, వశీకరణం చేస్తాను, ఇలా రకరకాల ఇది వచ్చింది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు దే ఆర్ ఫిట్ ఫర్ నథింగ్ అనమాట. అండ్ వెన్ యూ ఓపెన్ యువర్ మౌత్, మనం మెన్ కెన్ అసెస్
సో పీపుల్ ఆర్ వెరీ వైజ్. We have to propagate the glories of our Gurudev, జగద్గురు ఆదిశంకరాచార్య. అండ్ మీ విదేశాలకు వెళ్ళడం గొప్ప కాదు, అక్కడ ఎథిక్స్ నేర్పించి పంపించాలి తల్లిదండ్రులు. ఆ విధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఏప్రిల్ నెలలో ఉన్నటువంటి గ్రహస్థితులను బట్టి మనకు జరగబోయేటటువంటి రాశి ఫలితాలని ఏప్రిల్లో ద్వాదశ రాశుల వారికి కూడా ఏ ఏ రాశి వారికి విడివిడిగా ఎలా జరగబోతుంది అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వృషభ రాశి, ఈ వృషభ రాశి వారందరికీ కూడా మనకి ఈ ఏప్రిల్ నెలలో చాలా అద్భుతంగా ఉందండి. వృత్తి మనకి ఉగాది వెళ్ళిన తర్వాత ఆదాయం చాలా ర్యాపిడ్గా ఉంది, చాలా గ్రోత్ బాగా కనబడుతుంది. ఖర్చులు కూడా అంతే సమానంగా మీకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. మీకు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చాలా ఎదుగుదల కనబడుతుంది. కొత్త కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేస్తారు. అలాగే ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి వ్యాపారాలు, తర్వాత ఎలక్ట్రికల్ షాపుల వ్యాపారాలు చాలా బాగుంటాయి. అలాగే జన్మంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన మీకు ఏమవుతాయండి అంటే మీకు స్వీట్లు బాగా ఎక్కువ తినడం వల్ల డయాబెటీస్ రోగాలు ఇలాంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా దెబ్బలు తగలకుండా చూసుకోండి. మరి ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఈ యొక్క నెలంతా కూడా మీరు చాలా జాగ్రత్తగా వెళ్ళాలా. ఒక షూలో ఒక చిన్న గాజు పెంక ఒక వృషభ రాశి వాడికి, నా స్టూడెంట్కి దూరిపోయింది. పెద్దాడే దూరిపోతే చూసుకోకుండా వేసుకున్నాడు. అది వేలు తీసేస్తారా నీకు వృషభ రాశి జాగ్రత్త అన్న, నా షూలో నుంచి ఆ వేలు తెగిపోయినటువంటి వేలు పుండు ఏర్పడి అది తగ్గకుండా మొత్తం అంతా కూడా కుళ్ళిపోవడం అనేటటువంటిది జరిగిందనమాట. కాబట్టి ఈ విధంగా మనకి ఈ వృషభ రాశి వాళ్ళంతా కూడా ఆరోగ్య సంబంధమై షుగర్ దెబ్బలు తగిలించుకోకండి. షుగర్ వ్యాధి ఉన్నటువంటి వాళ్ళు తగ్గదు. అలాగే ఈ యొక్క శుక్రుడు మనకి మేషరాశి సంచారం చేస్తున్నాడు, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. కామోద్రేకంతో మీరంతా కూడా అక్రమ సంబంధాలు వ్యవహారాల్లోకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోవాలి. కొంత పర్సెంట్ వరకు, కొంతమంది మాత్రమే 0.001% వాళ్ళు, కాబట్టి బీ కేర్ఫుల్. అలాగే ఈ యొక్క చేపల రొయ్యల చెరువులు నడుపుతున్నటువంటి వాళ్ళు, రైతులు, వీళ్ళ పరిస్థితులు బాగుంటాయి. చేసినటువంటి అప్పులన్నీ కూడా తీర్చేయడం అనేటటువంటివి జరుగుతాయి. కొత్త కొత్త ఖరీదైనటువంటి వస్తువులు మీరంతా కూడా కొనుక్కోవడానికి అవకాశాలు ఉన్నాయి. స్త్రీలకు చక్కటి మనశ్శాంతి అనేటటువంటిది మీకు లభిస్తుంది. అలాగే చక్కగా మహిళల పట్ల చాలా చక్కగా మర్యాదగా ప్రవర్తించండి. ఎందుకంటే రెస్పెక్ట్ ద ఉమెన్హుడ్. అలా కాకుండా మీరు కనుక మోనోపలిజం చేయాలని చెప్పి ఆడవాళ్ళని టార్చర్ చేసినా ఇచ్చేసినా మీ మీద సిబిఐ కేసులు చేసేయడానికి అవకాశాలు ఉంటాయి. ఎవరికో చేయలేదండి, మా హెడ్ మాస్టర్ మాకు పాఠాలు చెప్పినటువంటి నాగేశ్వరరావు గారు అని చెప్పేసి రైల్వేలో పెద్ద ఆఫీసర్, అసిస్టెంట్ పర్సనల్ ఆఫీసర్గా చేసిన ఆయన్ని. మరి అలాగే మా నరసింహులు అని చెప్పేసి మా మాస్టర్, ఆయన రైల్వే స్కూల్ మాస్టర్, మాకు పాఠాలు చెప్పిన వాళ్ళకి నేను చెప్పినప్పుడు, జాగ్రత్త గురువు గారు, మీరు ఆడవాళ్ళు మీ చేతుల్లో మీరు ఇరుక్కుపోతారు అంటే, అప్పు అడిగినందుకు గాను ఆమె సిబిఐ కేసులో లంచాలు అడిగినట్టుగా ఇరికిచ్చేసి ఉద్యోగాలు పోగొట్టేసింది. ఏకంగా జైలుకి వెళ్ళిపోయి కన్విక్షన్ కూడా పడిపోయింది, ఉద్యోగాలు కోల్పోయారు. కాల్సే గూగుల్ చేసి చూసుకోండి. రైల్వే ఆఫీసర్స్ అండర్ సిబిఐ అరెస్ట్ అని చెప్పేసి మీరు చక్కగా చూసుకోండి. మరి ఇవన్నీ కూడా ప్రత్యక్ష సాక్ష్యాలు. పర్సనల్ ఆఫీసర్స్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళ పేర్లు చెప్తున్నారు నాకు, వెరీ కనెక్టెడ్ హెడ్ మాస్టర్స్, నాకు పాఠాలు చెప్పినటువంటి వాళ్ళు. మీరంతా వృషభ రాశి వాళ్ళకి ఇలా జరుగుతుందంటే అలాగే జరుగుద్ది. సో బీ కేర్ఫుల్ విత్ ఉమెన్. అలాగే ఇక ప్రమోషన్స్ విషయంలో మీకు తిరుగులేదనమాట. మీరు ముందుకు వెళ్తారు. చక్కగా అనేకమైనటువంటి తీర్థయాత్రా కార్యక్రమాలు వెళ్తారు. బంధువులతో చక్కగా విందు వినోద కార్యక్రమాలు చేసుకోండి, కానీ పేద ప్రజలను మర్చిపోకండి. అది నేను చెప్పేది. అంతేగాని అతి తెలివితేటలు అస్సలు ప్రయోగించవద్దు. దాన్ని ఆడెవడో ఉంచుకున్నాడండి, వీడికి బాగా డబ్బులు వచ్చినాయండి, మరి ఆ డబ్బులు నాకు కూడా వస్తాయండి అంటే నువ్వు దాన్ని ఉంచుకుని అది నీకు పెట్టడం ఏమిట్రా స్టూపిడ్ ఫెలో. ఈ రకంగా వాళ్ళ తల్లిదండ్రులు, మీ తల్లిదండ్రులు చెప్పాలా, తల్లుళ్ళు నేర్పలేదు, మేస్టారులు చెప్పలేదు, ఏమనుకుంటాడని మనకు ఏం మొహమాటం ఉండదు. కాబట్టి జాగ్రత్తగా అటువంటి వ్యక్తులకి దూరంగా ఉండండి మీరంతా కూడా. అలాగే ఈ యొక్క వృషభ రాశి మహిళలు కూడా
చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. మరి ఏంటంటే ఎంతంటే అంత అని చెప్పేసి అత్తగారులని ఆడపడుచుని, అలాగే ఆ అత్తగారుల ఆడపడుచులు కూడా చాలా ఒళ్ళు దగ్గరెట్టుకొని చూసుకోవాలి. ప్రతి దాంట్లో కూడా కొడుకులకు సలహాలకి ఇవ్వకండి, ఈ కోడల విషయాల్లో ఇబ్బంది పెట్టకండి. అలాగే చేతకాని కొడుకులు మీరు ఆడంగ విధవల్లాగా అటు తల్లి చెప్పిన మాటలు ఇటు భార్యలకి, భార్య చెప్పిన మాటలు భర్తకి, ఇవన్నీ ఇవ్వద్దు. మీకు ఏ సమస్యలు వచ్చినా సరే నాకు పరిష్కారంకి నాకు కాల్ చేయండి. రెమెడీస్ ఏం చేసుకోవాలంటే వృషభ రాశి వాళ్ళంతా కూడా చక్కగా మనకి ఒక స్త్రీ వలన మీకు ఇబ్బంది ఉంది కాబట్టి శుక్ర జపం చేయండి, శుక్ర స్తోత్రాలు చదవండి. శుక్రుడికి కిలోంపావు బొబ్బర్లని, తర్వాత తెలుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శుక్రవారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క కమలాత్మిక యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి. మరి ఈ విధంగా అన్నీ ఫ్రీగా చేసి పెట్టడానికి మేము రెడీ మీకు సేవల్లో. మా ఛానల్ ఓనరు మా దత్తు అంతా ఓపెన్ ఫ్రీ, ఆల్ ఫ్రీ కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి. మరి మంచిగా ఉద్దేశించి మీరంతా బాగుపడాలని. ఒక్క అణా పైసా, మీరందరూ కూడా చాలా చెత్త జనం ఉంటారు, యూట్యూబ్ అంటే డబ్బుల కోసం పెడతారండి అని. అతను అలాంటి వాడు కాదనమాట, చిన్న కుర్రవాడు చక్కగా మంచి ఐడియాలజీతో మనకి పెడుతున్నారు కాబట్టి జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోండి. చక్కగా మీరందరూ కూడా మరికొన్ని లేటెస్ట్ మీ ఇంట్రెస్ట్ని బట్టి మేము కొత్తగా చెప్తాం అనమాట.